నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న జరిగిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఉగాది పురస్కారాల సందర్భంగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడు రాష్ట్ర నాయకులు బి సేను నాయక్ ఆధ్వర్యంలో పట్నం నుంచి జర్నలిస్టులు తరలి వెళ్లడం జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎల్ రమణ, తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు తదితర అతిరథ మహారథుల ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బి సేను నాయక్ తెలిపారు. కార్యక్రమంలో బి శ్రీను నాయక్, కొండ్రముట్ల నాగేశ్వరరావు, నీలం యేసురాజు, చెన్నకేశవుల రాంబాబు, వెంకట బుల్లోడు, సలికినీడే నాగరాజు, తుంపాల శ్రీనివాస్, గోపి నాయక్, బాలస్వామి, బి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం, ఐక్యత, భరోసా ఏకైక లక్ష్యంతో సంక్షేమ ఫలాలు అదేవిధంగా దాడుల్ని అరికెట్టేందుకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కృషి చేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ ఇదా శామ్యూల్ రెడ్డి గారిని ఇవాళ చాలా జర్నలిస్ట్ అసోసియేషన్స్, సంఘాలు, ఫెడరేషన్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కువ ఉండటం తప్పని నేను అన్నగాని కొద్దిమంది జర్నలిస్టుల కోసం ఇన్ని రకాల సంఘాలు, ఇన్ని రకాల అసోసియేషన్స్ అవసరం లేదు. అన్నీ కూడా ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఉగాది పురస్కార అవార్డులు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అయినటువంటి ఎన్వి రమణ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేడవరపు రంగనాయకులు గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఎవరైతే జడ్జి గారి చేతుల మీద అవార్డు తీసుకున్నారో వారంతా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఇలాంటి అవార్డులు ఇవ్వడం చాలా గర్వకారణం అని చెప్పేసి వారందరూ తెలుగు యొక్క జర్నలిస్టుల సంక్షేమ సంఘం సంబంధించినటువంటి నాయకుల పట్ల వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ గడ్డపైన హైదరాబాద్ నడిబొడ్డున మరొక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పేసి ఘంటాపథంగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులైనటువంటి మేడవరపు రంగనాయకులు నిలబెట్టడం జరిగింది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా తెలుగు యొక్క జర్నలిస్టుల సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ అవార్డు మొత్తం మన ఆంధ్ర వరకు 26 జిల్లాలకు సంబంధించి సెలెక్ట్ చేయడం జరిగింది. సంస్కృతి విభాగం, అలాగే ఎవరైతే రాజకీయం, అలాగే ఇతర సామాజిక స్పృహకు సంబంధించినటువంటి అంశాలపైన, ఇతర వార్తలపైన ఎవరైతే వారికి గట్టిగా పట్టుందో వారిని గుర్తించి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం సంబంధించినటువంటి ప్రధానంగా మేడవరపు రంగనాయకులకి పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.